హాయ్ వదినలు. ఈరోజు ఏం చేశానో తెలుసా? పప్పుచారు. అసలు నా చేతి పప్పుచారు అంటే ఇంకా మళ్ళీ అసలు మీరు స్వర్గం చూస్తారనుకోండి. పప్పుచారు తర్వాత ఇంకా ఉప్మా వేసాను, టిఫిను, జీడిపప్పులు, పల్లీలు అవి వేసి నెయ్యి వేసి వదిన తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు ఉప్మా కూడా అడగరు ఇక జీవితంలో. లాస్ట్గా అదే ఉప్మా చారులు ఏమేమి వేసింది అనుకుంటాను. సొరకాయ, వంకాయ, క్యారెట్, టమాటా, కరివేపాకు. అసలు నేను చేసేది పప్పుచారు ఇక ఎవరు చేయరు. ఇక ఫైనల్ నేనే చేస్తాను అనుకో. ఆ పప్పుచారు వీడియో కోసం చేశాను, తిరిపోయింది వదిన. కరివేపాకు వేసాను. అసలు పప్పుచారులో కరివేపాకు ఎవరైనా వేస్తారా? నేనే వేస్తా. కొత్తిమీర ఎవరైనా వేస్తారా? నేనే వేస్తా. వెజిటేబుల్స్ ఎవరైనా వేస్తారా? నేను వేస్తా వదిన. పప్పుచారు తిన్నారంటే ఇక తెల్లారి ఇక బాత్రూంలోనే వదిన. నిజం చెప్తానా, మీరు బాత్రూంలోనే ఉండాలి నేను చేసిన పప్పుచారు. మా ఇంటికి రండి ఒకసారి, పప్పుచారు చేసి పెడతా వదిన. ఇక ఉప్మా వేసిన, నెయ్యి వేసి, జీడిపప్పు వేసి, కాకపోతే నెయ్యి లేదు అందులో, జీడిపప్పు లేదు. మనం మిడిల్ క్లాస్ అది కదా, అందుకే నెయ్యి లేదు, జీడిపప్పు లేదు. కాకపోతే జీడిపప్పు ఉప్మా బాగుంటుంది వదిన. అసలు తిన్నారంటే నోటికి అతుక్కుంటుంది, మళ్ళీ నోరు తెరవరు. అదంతే, మళ్ళీ అడగరు. నేను చెప్పాను కదా ఫస్ట్లోనే, నోరు తెరిచి ఒక్క మాట కూడా అడగరు ఉప్మా కావాలి నాకని. ఎందుకంటే అతుక్కుంటుంది, మళ్ళీ రాదు. ఆ ఉప్మా నేనే చేస్తాను, ఇంకెవ్వరు చెయ్యరు వదిన. అసలు ఎలా చేస్తానో నాకే అర్థం కాదు, కానీ ఇంత బాగా చేస్తానంటే అది చేసేటప్పుడు నాకు అస్సలు తినబుద్ధి కాదు. నిజం చెప్తాను. ఎందుకంటే దగ్గర రండి వదిన, చెప్తా. మీ అన్నయ్య చేసే టిఫిన్సే నేను చేస్తా, తింటా. నాకు రావు కదా. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దీపం ముట్టించి ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపం ముట్టించుకొని వంట చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది వదిన. అసలు అట్లా చేస్తేనే నాకు తిన్నట్టు ఉంటుంది, చేసినట్టు ఉంటుంది. చేసి పెడతా నేను అందరికీ. ఇక్కడ నేను తినను వదిన. ఎందుకో నాకు అందరికి పెట్టాలనిపిస్తుంది కానీ తినాలనిపించదు వదిన. ఎందుకు తెలుసా? నేను చేసినది తింటే నాకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు వదిన, అందుకని నేను తినను. మీ అన్నయ్యకి పెడతా, మీ అన్నయ్య తింటాడు, బాగుందట. బాగాలేదంటే ఊరుకుంటానా? చంపేను. అందుకే భయానికి బాగుంది అంటాడు. తిని బయటికి పోయి కక్కాడు 2-3 సార్లు. నేను చూసాను. నేను చూసిందని ఇంకోసారి కక్కడం కూడా మానేశాడు. పాపం మింగుతాడు వదిన లోపలికి. పప్పుచారు టేస్ట్ చూసినప్పుడు నా ఫీలింగ్ చూడదు. నా వీడియో కోసం చూసాను వదిన, నిజం చెప్తున్నా. నేను నా వంటలే టేస్ట్ చేయను. ఇదంతా నిజం అనుకొని మీరు ఈ వీడియోస్ చూసి మీరు కూడా వంటలు మొదలు పెట్టడం, ఉదయాన్నే లేవడం ఎందుకు వదిన? మీరు ఎప్పుడు లేస్తారో అప్పుడే లేవండి, నేను ఎప్పుడు లేస్తానో అప్పుడే లేస్తాను. నాకు ఈ వీడియోల కోసం ఉదయాన్నే లేసేది నాకు అవ్వట్లేదు వదిన. రోజు 8-9 గంటలు లేచి ఆ చిన్న నెట్టి వేసుకొని ఎంత ఫ్రీగా ఉండేదో. అప్పుడు బ్రష్ చేసుకొని 10 గంటలకు టీ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు వదిన. నిద్ర మొహం వేసుకొని చింపిరి జుట్టు వేసుకొని వదిన ఈ వీడియోల కోసం ఉదయాన్నే లేచి స్నానం చేసి రెడీ అవుతుండే. మీ అన్నయ్య ఏమంటాడు తెలుసా? ఏంటి నువ్వేనా, లేకపోతే నీకేమన్నా దయ్యం పట్టిందా? నేను చక్కగా 2 పాత నైటీలు వేసుకొని ఉండేదాన్ని, ఇప్పుడు కొనలేక చేస్తాను చీరలు అని అంటుండు వదిన. అంటే రోజు ఒక చీర కట్టుకోవాలి కదా వీడియో కోసం. ఆ పాత నైటీలు తీసుకున్నప్పుడు రోజు 2, ఇవాళోటి రేపోటి, ఇవాళోటి రేపోటి, తిప్పి మార్చి అవే నైటీలు కదా. కానీ ఎంత కష్టంగా ఉన్నది తెలుసా వదిన. మనకి ఇవన్నీ అలవాటు లేని పనులు కదా, మనం చెయ్యం కదా ఎప్పుడు. ఈ టిఫిన్స్ చేయడం, ఈ ఉదయాన్నే లేవడం, స్నానాలు చేయడం, దీపాలు ముట్టేయడం మనకి ఈ వీడియోల కోసమే కదా. మన బిల్డప్ కాదు వదిన. ఏ పని చేసినా వీడియో తీయాలనిపిస్తుంది, యూట్యూబ్లో పెట్టాలనిపిస్తుంది వదిన. ఎందుకుంటావు? ఇదేమైనా జబ్బు అంటారా? అన్నయ్య పోయినాక నాకు ఏం పని అనుకుంటాను, ఇదే పని. వీడియోలు తీయ పెట్ట వంట రూమ్ అంతా పెంట, ఇల్లంతా పెంట. తెచ్చిన సరుకులైతే
చెప్పొద్దు కదా వదిన, 15 రోజులకి కొడతాను. మీ అన్నయ్య గారు 2 నెలలకి తెచ్చిన సరుకులు 15 రోజులకి కొడతాను వదిన. రోజుకు వంట చేసుడు అది పెంట పాలు చేసుడే కదా వదిన. నిజంగానే కష్టంగా ఉన్నది వదిన. ఆ జుట్టు వేసుకోకుండా పైకి క్లిప్ పెట్టుకొని ఇప్పుడు జడ వేసుకోవాలి, కంపల్సరీ స్నానం చేయాలి. ఇవన్నీ మనకు అలవాట్లేని పని. స్నానం చేయాలంటే డైలీ ఎవరి వల్ల అవుతుంది? ఇంట్లో పని చేసుకుంటా ఎన్ని యాక్షన్లు చేయాల్సి వస్తుందో. ఇంత చిన్న చిన్న పనులు కూడా చేయకుండా మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక అప్పుడు వండుకోండి తినండి అని నిమ్మలంగా చెప్తే ఫ్రస్ట్రేషన్ చూడాలి. కానీ ఏం చేయలే రోజులు, ఏం చేస్తాం? మన వాళ్ళని ఏమైనా చేయగలుగుతాం మనం? సారీ మనల్ని ఏమైనా చేయగలుగుతారా వాళ్ళు? వదిన, నేను చేసిన పప్పుచారు, నేను చేసిన టిఫిన్స్, ఉప్మా మీరు తిన్నారంటే మా ఇంటికి అన్నీ చేసి పెడతా, తినండి. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళరు. ఇక మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే కంపల్సరీ రావాల్సిందే మీరు. ప్లీజ్ రండి వదిన, చేసి పెడతా. నేను ఇంత ప్రేమగా రమ్మంటే మీరు రారు. ప్లీజ్ వదిన రండి, టిఫిన్స్ చేస్తా, అన్నీ చేస్తా మీకోసం. ప్లీజ్ వదిన రండి. మీకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వదిన. లేకపోతే కంపల్సరీ నా వంట ఆన్లైన్ అయినా డెలివరీ చేస్తాను నేను వంట. మీరు చేయలేదంటే చూసి మాత్రం ఖాళీగా పోయిందంటే నా వంట ఆన్లైన్లో డెలివరీ చేసి మరి మీకు మాత్రం ఇక మర్డర్ ప్లాన్ చేయడం అయితే ఖచ్చితంగా చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకుంటారా? మర్డర్ ప్లాన్ చేయమంటారా? ప్లీజ్.